హాయ్ అండి, దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్. డబ్బులు చూడండి, తెగ ఏం చేస్తున్నాను, ఎంత లక్షలు ఉన్నట్టు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నాకు అని మీకు డౌట్ వస్తుంది కదా. చూపిస్తానండి, చెప్తాను. చూడండి ఎంత డబ్బు ఉందో నా దగ్గర. రోజు ఇన్ని డబ్బులు ఎంచుకుంటా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఆ ఊహ కూడా భలే ఉంటుందండి. కనీసం కళ కూడా రావట్లేదండి, ఇన్ని డబ్బులు కనిపిస్తా. చూడండి, ఇది నాకు ఎక్కడి నుంచో రాలేదండి. నేను హుండీలో దాచిపెట్టుకున్నాను. ఏంటంటే 500 నోటే వెయ్యాలి దీంట్లో అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నానండి నేను. అందుకనేసి దీంట్లో అన్నీ 500 నోట్లు తప్ప వేరే నోటే కనబడదు మీకు. అన్నీ దీంట్లో వేసుకున్నానండి నేను. హుండీలో వేసి పెట్టుకున్నాను. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మీరు అంటే, మా వారు ఉన్నారు కదండి, ఆయనకు ఒక జేబు ఉంది కదండి, దాంట్లో నుంచి వస్తాయి డబ్బులు. ఎవరికైనా అంతే కదా. మీరు చేయలేదా ఇలా ఎప్పుడు? నేనైతే ఎప్పుడు చేసే పని ఇదేనండి. ఆయన తెచ్చి జేబులో పెట్టుకోవడము, అది నేను నొక్కేసి హుండీలో వేసుకోవడము, ఇదే పని నాకైతే. ఇదేం నేను ఏదో వేస్ట్ ఖర్చు చేయాలి అని అయితే దాచిపెట్టానండి. దేనికో ఒక దానికి ఉపయోగపడాలి అని హుండీలో దాచిపెడతానండి నేను. ఎప్పుడైనా అంతే, కొంచెం కొంచెంగా దాచుకోవడము. ఏదో ఒకటి దేనికో ఒక దానికి ఉపయోగపడుతుంది కదా. ఎవరైనా ఇంతే కదా. ఆడవాళ్ళు ఏదో డబ్బులన్నీ తీసేసుకుంటున్నారు, జేబులో అస్సలు ఉంచరు అని మగవాళ్ళు ఏందో గిల కొట్టేసుకుంటారండి. మనం ఎందుకు వేస్ట్ చేస్తామండి? ₹1 దొరికినా దాచిపెట్టే రకాలైతే ఎందుకు వేస్ట్ చేస్తాము? ఏదో ఒక పనికి ఉపయోగపడుతుంది అనేసే కదా దాచిపెట్టేది మనము. అదేమో వాళ్ళకి అర్థం అవ్వదు. జేబులో పెట్టుకుంటే ఉండట్లేదని అక్కడెక్కడో దాచిపెట్టుకుంటా ఉన్నారండి వీళ్ళు. ఇంతకుముందు మనం పోపుల డబ్బాలో అక్కడక్కడ దాచిపెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు మగవాళ్ళు దాచిపెట్టేసుకుంటున్నారండి మన దెబ్బకి భయపడేసి. ప్రస్తుతానికి ఖర్చులకి కావాలి కదా, నువ్వు ఇట్లా తీసేసుకుని హుండీలో వేసేసుకుంటే ఏం చేయాలని అది ఇది అంటారు. మనము లాస్ట్కి అవన్నీ పోగేసి వాళ్ళ చేతికి ఇచ్చి ఎక్కడికో ఒకటి తీసుకెళ్తాం, గోల్డ్ షాప్కో చీరల షాప్కి అయితే వెళ్ళానండి నేనైతే. మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు. నేనైతే గోల్డే తీసుకుంటాను. ఇలా దాచిపెట్టిన దాన్ని గోల్డే తీసుకుంటానండి ఎప్పుడైనా సరే. ఇంతకుముందు అయితే బైక్ తీసుకున్నాము, బైక్కి డౌన్ పేమెంట్ కట్టామండి ఇంతకుముందు దాచిన డబ్బులతో. ఇప్పుడైతే వెళ్తున్నానండి, గోల్డ్ షాప్కే వెళ్తున్నాను. మన తల్లిదండ్రులు ₹1 దాచి పిల్లల కోసమని దాచిపెట్టి వాళ్ళకు గోల్డ్ చేపించి చీరలు తీసిచ్చి పెళ్ళిళ్ళు కట్నాలు కానుకలు ఇచ్చి వాళ్ళు ఎలా దాచిపెడతారో అదే పద్ధతి మనకు కూడా వస్తుందండి. అది దాచిపెట్టేసి ₹1 దాచిపెట్టేసుకొని ఏదో ఒకటి దేనికో దానికి ఉపయోగపడే విధంగానే ఆలోచన అనేది ఉంటుందండి. లేదు ఇలా దాచిపెట్టే అలవాటు లేదు, ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టే అలవాటు ఉంటే మానేసుకోండి. ఎందుకంటే అది వేస్ట్ పోతుంది కానీ దేనికి పనికిరాదు. బంగారం 1 గ్రామ్ తీసుకున్నా కూడా మీకు ఎప్పుడైనా ఉపయోగపడేదేనండి, వేస్ట్ పోయేదైతే ఏం లేదు. చీరలకి బట్టలని అవని ఇవని వేస్ట్ చేసుకోకండి. అలాగని తీసుకోవద్దు అనట్లేదు, అవసరానికి మించి తీసుకోవద్దు అంటున్నాను. గోల్డ్ తీసి పెట్టుకుంటే ఎక్కడికి పోదండి. మన ప్రతి రూపాయికి ఇంకో రూపాయి పోగవుతుందే కానీ వేస్ట్ అయితే అవ్వదు. నేనైతే అటు తిప్పి ఇటు తిప్పి ఏవేవో మెళ్ళో వేసుకొని ఏదో తీసుకోవాలని చూశానండి. అసలు అక్కడికి వెళ్ళింది ఎందుకంటే, నేను ఒక స్కీమ్ కట్టానండి. 10,000 నెలకి 10,000 చొప్పున 11 నెలలు కడితే 1,10,000 అయినాయండి. నేను హుండీలో ఎంతో ఉందేమో అనుకొని కట్ చేసేసానండి. దాంట్లో ఎంతో లేదండి, 14,000 అయింది అది. అవి కూడా తీసుకొని గోల్డ్ షాప్కి వెళ్ళాము. చూడండి, లాస్ట్కి ఇవి తీసుకున్నానండి. మెళ్ళో కానీ ఉంగరాలని అవని ఇవని ట్రై చేసి దానికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది, అంత ప్రస్తుతానికి లేదులే అనేసి ఇవి కమ్మలు నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టంగా ఉండేదండి, పెద్ద కమ్మలు తీసుకోవాలి అనేసి. ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు వచ్చింది అవకాశము, ఇప్పుడు తీసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ కమ్మలు. మీకు ఎలా ఉన్నాయో కమెంట్ చేసి చెప్పండి. ఇది వచ్చేసి డాలర్ లాకెట్ చైన్ ఉందండి, లావుగా ఉండే ఒక చైన్ ఉంది, 3 తులాలది. దానికి సరిపోతుందని ఇది తీసుకున్నామండి. ఇది కూడా ఎలా ఉందో చెప్పండి. నాకైతే బాగా నచ్చాయండి, ఈ 2 కూడా బాగా నచ్చాయి. కొంచెం వెయిట్లో తీసుకుందామంటే అక్కడేంటో అసలు మోడల్సే లేవు. లలితా జ్యువెలరీకి వెళ్ళామండి మేము. మోడల్స్ చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఎలాగో ఇవి 2 అయినా దొరికాయిలే అనేసి ఇవి 2 ఎత్తుకొని ఇంటికి వచ్చేసామండి. మేము కట్టింది 1,10,000 అయితే
అక్కడ మనకు బంగారం ఎంత వచ్చిందంటే 14 గ్రాములు వచ్చిందండి. 14 గ్రాములే వచ్చింది. దాంట్లో నుంచి మళ్ళీ మన ఇంకా చేతియే 3,000 పడ్డాయండి. 1,13,000 అయినాయి ఇవి రెండు. ఇంతకుముందు అయితే అసలు ఎంత గోల్డ్ వచ్చేదోనండి. ఇప్పుడు అసలు ఒక సవర్ వచ్చేసి 1,00,000 రూపాయలు అవుతా ఉందండి. 8 గ్రాములు వచ్చేసి 1,00,000 రూపాయలు అవుతుంది. తరుగులు, మొజరీలు, జిఎస్టీలు, అది ఇది అనేసి ఇవన్నీ చూసుకొని పరుగులు మళ్ళీ వచ్చేయాలి కదండి ఇంటికి. మళ్ళీ వచ్చేసి వంట ఎక్కడికి పోయినా ఇది తప్పేది కాదు కదా నాకు. ఒకరోజు రెస్ట్ తీసుకుందామన్నా అవ్వదు. ఎందుకంటే ఇంట్లోకైతే ఎవరైనా వండగలరండి, పీజీలోకి ఎవరు వండుతారు, ఎక్కడి నుంచి తెద్దాం లేని వాళ్ళని. అందుకనేసి ఎక్కడికి పోయినా, కాశీకి వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా ఇది మధ్యలో దరువు, నాకు తప్పదన్నట్టు ఆ టయానికి మాత్రం వచ్చి వంటింట్లో పడాల్సిందే. ఈరోజు వచ్చేసి బుధవారం అండి, అందుకనేసి బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్, ఎగ్ కర్రీ, ఆలూ కర్రీ, వెజ్ వాళ్ళ కోసము, నాన్ వెజ్ వాళ్ళ కోసము, ఇద్దరి కోసం చేయాలి కదండి. అందుకనేసి సపరేట్గా తొందరగా రావడము, మళ్ళీ నా పనులు స్టార్ట్, అవన్నీ చేసుకోవడము, కాసేపు రిలాక్స్ అవ్వడము. నా డైలీ రొటీన్ ఇదేనండి. 3 పూటలు వండాలి. 3 పూటలు వండాల్సిందే, తప్పదు కదా. అది కూడా కరెక్ట్ టయానికి బయట ఉండిపోవాలండి. 12:20 మధ్యాహ్నము 12:20 కల్లా బయట ఉండాలి. నైట్ వచ్చేసరికి 7:20 కల్లా బయట ఉండాలండి. రైస్ మనం ఎప్పుడన్నా ఎక్కడన్నా ఉండనివ్వండి, ఆ టయానికి అంతా వచ్చి వంట చేసి బయట పెట్టేసేయాలండి. ఇది నా పని. ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు బట్టల రేట్లు కూడా అలాగే పెరిగిపోయాయండి. పిల్లలకి, మనకి బట్టలేమో తీసుకోవాలి, రేట్లు అయితే అలాగే పెరిగిపోయాయి. దాంట్లోనే ఎక్కువ విపరీతంగా తీసుకోకుండా వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు అని మనం తీసుకోవాల్సిన అవసరం ఏముందండి. ఎవరుంటే వాళ్ళు తీసుకుంటారు. గొప్పలకు పోయి తీసుకొని అప్పులు నెత్తినేసుకోవడం అంత అవసరం ఏముందండి. ఉన్నా కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. పెళ్ళిళ్ళకో, పేరంటాలకో, లేకపోతే పండగలకో, పబ్బాలకో ఎప్పుడో ఒకప్పుడు తీసుకుంటే చాలు. అలా తీసుకున్నవే బోలెడన్ని ఉంటాయండి. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే కొంచెం తక్కువ రేట్లో తీసుకున్నామనుకోండి, కలర్ కనుక మనం చూస్ చేసుకోగలిగితే ఎలాంటి చీర అయినా సూపర్గా ఉంటుందండి. 300 చీర కూడా సూపర్గా కనిపిస్తుంది. ఎందుకండి వేలు పెట్టి డబ్బులు బట్టలకి పెట్టడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి. మా పిల్లలకి కూడా అదే చెప్తాను నేను, బట్టలకి డబ్బులు వేస్ట్ చేయకండి అనేసి. ఈరోజు పొదుపుగా వాడుకుంటేనే కదండి రేపటి రోజు అదే రూపాయి మనకి ఏదో ఒక అవసరానికి అడ్డం వస్తుంది అనేది నా ఉద్దేశం అండి. పిసినారితనంగా గీకి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అవసరానికి మించి పరిమితులు దాటి చేసుకోవద్దు అనే చెప్తున్నాను. నేను తీసుకునే శారీస్ అయితే 6,000కు మించి అయితే అస్సలు ఉండవండి. ఇప్పటి వరకు అసలు నేను తీసుకోనే లేదు అంత రేట్ పెట్టి. లాస్ట్ టైం పెళ్ళికని తీసుకున్నానండి, 6,000 అయింది. ఆ చీర మాత్రమే తీసుకున్నాను. నేను ఎప్పుడు తీసుకున్నా 2,000, 3,000 అంతకు అటు ఇటు మాత్రమే అవుతుందండి. అంతకు మించి నేను అసలు బట్టలు అసలు ఎక్కువ పెట్టనండి రేటు. బట్టలకి పెట్టే బదులు కొంచెం దాచిపెట్టుకొని 1 గ్రామ్ గోల్డ్ ఒక్కో గ్రామ్ తీసి పెట్టుకున్నా ఏదో ఒక రోజు మనకే కాకుండా మన పిల్లలకైనా అవసరానికి అడ్డం వస్తుంది. లేదు మనకి మనీ ప్రాబ్లం వచ్చింది అనుకున్నా కూడా అదే గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకున్నా కూడా మన అవసరానికి అదే అడ్డం వస్తుంది. ఎప్పుడైనా సరే గోల్డ్ ఏదో ఒక రూపంలో అయితే మనకి అవసరానికి పనికి వస్తుంది అని నేను చెప్తున్నానండి. అవసరానికైతే ఆ గోల్డే పనికి వస్తుంది. బట్టలు ఎవరు తీసుకుంటారా అండి? ఎవరైనా పెట్టుకుంటారండి? ఎవరైనా పెట్టుకొని డబ్బులు ఇస్తారా? ఎవరు పెట్టుకోరు. బ్యాంకీలో కాదు కదా, పక్కింటోళ్ళు కూడా పెట్టుకొని డబ్బులు ఇవ్వరండి. ఏదైనా సరే మన ప్రవర్తనని బట్టి మనం ఇప్పుడు ఎలా ఖర్చు చేస్తున్నాము, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మన పద్ధతి ఏంటి అనేది అదే మన పిల్లలకి కూడా అలవాటు అవుతుందండి. వాళ్ళు రేపు ఎక్కడికి వెళ్ళినా కూడా అత్తవారిళ్ళల్లో కూడా ప్రశాంతంగా బ్రతకగలరు. వాళ్ళు ఇలాగే ఖర్చు కూడా మీడియంగా చేసుకుంటూ కొంచెం అంచెలంచెలుగా ఎదిగే అవకాశం ఉంది అని నేను చెప్తున్నానండి మీకు.
ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. నేను ఇలా ఖర్చు పెడుతున్నాను, మీరు కూడా అలాగే ఖర్చు పెట్టండి అని నేనేం బలవంత పెట్టట్లేదండి. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. మనకేంటంటే అవసరానికి మించిన డబ్బు అయితే మధ్యతరగతి వాళ్ళ దగ్గర అస్సలు ఉండదండి. అవసరానికి ఉండడమే పెద్ద పని. మనమేంటంటే అప్పులు చేయలేము, ఏ పనికి వెళ్ళలేము, ఉన్న దాంట్లోనే సర్దుకొని బతకాలి అనేది మధ్యతరగతి వాళ్ళ కాన్సెప్ట్ కదండి. ఆ కాన్సెప్ట్తోనే సర్దుకొని ఎలా బ్రతకాలి అనేది నాకు తెలుసు. నా పిల్లలకి కూడా అదే నేర్పించాను నేనైతే. వాళ్ళు కూడా హ్యాపీ, నేను కూడా హ్యాపీ అండి. ఓకే అండి, సోది మాట్లాడుతుంది రోజు అనుకోకుండా నా వీడియోస్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సోది కాదండి, పనికొచ్చే మాటలే. వింటే బాగానే ఉంటాయి. ఆచరించే వాళ్ళకే కదా తెలిసేది అని మీరు అనుకోవచ్చు. ఆచరణలో పెడితే ఏదైనా బాగానే ఉంటుందండి. ఇదే నా సలహా. నచ్చితే ఒక లైక్ చేయండి.